శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనము ఈ త్రిగుణములు అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణములే మనలో కూడా ఉంటాయి. ఎందుకు? ప్రకృతి కారణము కాబట్టి, కారణము యొక్క గుణములు సకల కార్యములందు వ్యాపిస్తాయి కాబట్టి, ఈ 3 గుణముల వలన మనలో ఆ స్వభావం మారుతూ ఉంది, ప్రవర్తన మారుతూ వస్తుంది. అందువలన ఈ 3 గుణములు యొక్క వాటి యొక్క ఒక్కొక్క గుణము యొక్క స్వరూపం ఏమిటి, అది అహంకారముతో కూడి ఉన్నటువంటి జీవుణ్ణి ఏ విధంగా బంధిస్తుంది, అది అధికంగా ఉన్నదని మనకు ఎట్లు తెలుస్తున్నది గుర్తు. అదేవిధంగా ఆ గుణము వృద్ధి చెంది ప్రధానంగా ఉన్నప్పుడు శరీరం విడిచిపెడితే తన అనంతరం గతి ఏమిటి, ఆ గుణము అధికంగా ఉన్నప్పుడు దాని వలన కలిగే ఫలితం ఏమిటి, ఈ విషయాలు మనం ఇప్పుడు వరకు చూసాం. అయితే వాటి యొక్క ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే, సత్వస్థాహ అంటే ఊర్ధ్వం గచ్చంతి. ఎవరికైతే సత్వగుణం అధికంగా ఉంటుందో వారు ఊర్ధ్వలోకాలు వెళతారు అని చెప్పారు. అదేవిధంగా రజోగుణం అధికంగా ఉన్నవాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు మధ్యస్థ అంటే భూలోకములోనే పుడతారు. అదేవిధంగా తమో గుణం అధికంగా ఉన్నప్పుడు వారు అధోలోకాలు అనగా పాతాళం వంటి లోకాల్లో పుడతారు అని చెప్పారు. అయితే ఇక్కడ మనము దేశము కాలము అన్నింటికీ ఒకే విధంగా ఉండదు. ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు అంటే స్వప్నములో ఉన్నప్పుడు మనము స్వప్నంలో ఉన్నటువంటి కాలము ప్రదేశం ఎలాగైతే జాగ్రత్తలో వచ్చేటప్పుడు ఉన్నటువంటి ప్రదేశానికి కాలముకి ఎలాగైతే భిన్నంగా ఉంటుందో, అదేవిధంగా మనం పలాయన వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఇంకో ప్రదేశానికి మరో ప్రదేశానికి ఆ అనుభవంలో తేడా ఉంటుంది. అందువలన అన్ని లోకాలకి సమయం ఒక్కలా ఉండదు. మనం స్వప్నంలో వెళ్ళి పెళ్ళి పిల్లలు మనవళ్ళు అన్నీ కూడా అయిపోతాయి ఆ ఒక్క నిమిషంలోనే. స్వప్నంలో జాగ్రత్త ప్రపంచంలో పోల్చి చూస్తే మనకి స్వప్నం అనేది ఒక నిమిషంలో అయిపోయినది మనకు 50-60 సంవత్సరాలు పడుతుంది జాగ్రత్త అవస్థలు. అందువలన ఈ స్వప్న కాలం వేరు, జాగ్రత్త కాలం వేరు. అది నిన్న చూసాం. సంవత్సరానికి ఒక్కసారి మనము
మన పితృదేవతలకు మనము తర్పణాలు విడిచిపెడతాం సంవత్సరానికి ఒకసారి. మనం రోజు త్రాగుతున్నాం, తింటున్నాం. అదేవిధంగా వాళ్ళకు కూడా, అమ్మో నేను రోజుకి 3 సార్లు తింటున్నాను. సో పితృదేవతలకు కూడా 3 సార్లు, రోజుకి 3 సార్లు తర్పణాలు ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా? మరి సంవత్సరానికి ఒకసారి ఇస్తే వారికి ఎలా సరిపోతుంది అంటే, మన సంవత్సర కాలము వారికి ఒక్క రోజుతో సమానం అన్నమాట. ఆల్రెడీ మనం 8వ అధ్యాయాన్ని చూసాం. కాబట్టి ఊర్ధ్వలోకాలు అన్నారనుకోండి, అవి నిజంగా ఏదో పైన అలా మెట్లలో ఉన్నాయని అర్థం కాదు. అంటే జీవన విధానం ప్రకారంగా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి లోకాలు మనం చూసాము నిన్న. ఎందుకు? భూమి మీదే ఒక్కొక్క దేశం, ఒక్కొక్క సిటీ కంపేర్ చేసుకుంటే మీకు అనిపిస్తుంది, అమ్మయ్యా మేము వెళ్ళాము, అది భూతల స్వర్గం, భూమి మీదే స్వర్గం అంటారు, భూమి మీదే వైకుంఠం అంటారు, భూమి మీదే కైలాసం అంటారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సుఖము, ప్రశాంతత, ఆ గాలి, నీరు, ఆ పరిసరాల శుభ్రత, ఆ యొక్క క్రమశిక్షణ, వాళ్ళందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండడము అంటారు. కొన్ని ప్రదేశాల్లో గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కొలాయి నీరు అన్నీ కూడా మీకు ఆశ్చర్యంగా ఉంటాయి, ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. ఇంకో ప్రదేశంలోకి వెళ్తే కొలాయి నీరు తాగలేము, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ తిరిగి రాము, గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో పిల్లలు చదువుతుంది చదువు రాదు, ఇది ఒకటి ఉన్నది మళ్ళీ. సో దీన్ని బట్టి మనం చూస్తే ఊర్ధ్వలోకాలంటే ఎక్కడో పైనే లేవు. ఈ సృష్టి అంతా కూడా అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అర్థం. అందుకే కొంతమంది మనుషుల్లోనే దేవతలుగా ఉంటారు, మనుషులుగా ఉంటారు, అసురులుగా ఉంటారు, రాక్షసులుగా ఉంటారు. అంటే స్వామీజీ రాక్షసులు అసురులు ఇద్దరు ఒకటే కదా? ఒకటి కాదు. దేవతలంటే తను సంపాదించిన పుణ్యముతోనే భోగం అనుభవించే వారిని దేవతలు అంటారు. లోభితనం ఎక్కువగా ఉన్నవారిని మనిషి అంటారు. ఎదుటి వారిని లాక్కొని మరీ భోగం చేసే వాళ్ళని అసురులు అంటారు. ఇతరులు హింసించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు ఏడిపిస్తేనే ఆనందపడే వారిని రాక్షసులు అంటారు. చూసారా, చిన్న భేదం ఉంటుంది అన్నమాట. అందువలన ఈ విధంగా మనము ప్రపంచములో అంటే ఎక్కడైనా సరే ఈ లోకములోనే ఇంద్ర శరీరం అంటే ఇంద్రుడి యొక్క శరీరం మీరు ధరించారనుకోండి, లోకం ఇంద్రలోకంగా ఉంటుంది. బ్రహ్మ శరీరం ధరించారని బ్రహ్మలోకం అవుతుంది. అంటే మన యొక్క భావన, మన యొక్క వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ఆ జీవన విధానానికి దోహదపడతాయి అంటారు. అందువలన ఒక్కొక్కసారి ఈ లోకములో మనం చూస్తే అందరి దృష్టి ఒకలా ఉండదు. ఎందుకు? కొంతమందికి శబ్దములేమీ లేకపోతే, ఏంటమ్మా అంత నిర్మానుష్యంగా ఉన్నది, శ్మశానంలో ఉన్నదండి, నిశ్శబ్దంగా ఉన్నది. వాళ్ళు ఒంటరిగా ఉండలేరు, నిశ్శబ్దాన్ని భరించలేరు. కొంతమందికి అయితే శబ్దములు వింటేనే ఉండలేరు. ఏంటి ఒకటే సందడి, మార్కెట్ లాగా, చేపల మార్కెట్ లాగా అని వాళ్ళు బాధపడిపోతుంటారు. అంటే కొంతమందికి శబ్దాలు కావాలి, కొంతమందికి శాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి. అందువలన మనకి కొన్ని శబ్దాలు వినిపించవు, కానీ కుక్కలకి మనకంటే అత్యంత సూక్ష్మమైన శబ్దాలు కూడా వినిపిస్తాయి. అదే కుక్కకి వినిపించేటట్లుగా, అంటే కుక్క ఎలాగైతే శబ్దాలను గ్రహిస్తుందో అంత వినికిడి శక్తి మనకు ఉందనుకోండి, మనం ఇంకా భరించలేం. అందువలన వేరే లోకాలు అంటే మన అనుభవాలలో స్థాయి భేదం వలనే కలుగుతున్నాయి తప్ప మన దేశం కాలం అందరికీ ఒకలా ఉండవు అని అర్థం.
కొంతమందికి నేను చూశాను రోడ్డు మీద వెళ్తుంటే, ఈ స్క్రాప్ అంటే ఈ బాటిల్స్, కవర్లు అన్నీ ఏరుకొని ఈ యొక్క డంపింగ్ నుండి తీసుకొని ఒక వ్యాన్ మీద పైన ఇద్దరు ఆడపిల్లలు ఓహో నవ్వుతూ గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఆ చెత్త మీద కూర్చొని వెళ్తున్నారు వ్యాన్ పైన. మేము వెనక ఫాలో అవుతాం, అంటే మేము వెళ్తున్నాం కారులో. చూసి నాకు హృదయం ద్రవించింది. కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ పైన. కొంతమంది ఆ వ్యానకు దగ్గరలో వెళ్తూనే ముక్కు మూసుకుంటున్నా, కానీ వాళ్ళు ఆ చెత్త పైన కూర్చొని అలాగ డ్రింకులు తాగుతూ ఇద్దరు కబుర్లు చెప్తూ ఇలా గిచ్చుకుంటూ గిల్లుకుంటూ ఉన్నారు. చూస్తున్నాం మేము కింద నుండి ఆ కారులో వెళ్తూ. చూడండి, అంటే ఆ చెత్తలో ఉన్నప్పటికీ వాళ్ళకి అది ఆనంద భరితము. మనం ఏసీల్లో ఉంటాము, కఫ్ అని దగ్గు జలుబు ఇవన్నీ డిసీజులతో భయంతో అనేక రకమైన భవిష్యత్తును ఊహించుకొని భయపడుతూ ఉంటాం. అప్పుడు ఎవరికి ఏది స్వర్గము ఏది నరకము అంటే మనం అనుభవించే స్థాయిలోనే భేదములు ఉంటాయి తప్ప లోకాలు అనేది మనం ఎప్పుడు కూడా ఆ పైన అలా వరాసగా ఉన్న 7 లోకాలు, కింద 7 లోకాలు అలాగేమి ఉండవు. అందువలన ఈ లోకములోని కాలము దేశము వేరే, వేరే లోకాలని కాలము దేశం వేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న శరీరాలు అక్కడ ఉన్న శరీరాలు వేరు. కొన్ని నీటిలో ఉన్న జీవులకు శరీరాలు వేరు, భూమి మీద ఉన్న శరీరాలు వేరు, అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి జీవుల యొక్క శరీరాలు వేరుగా ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనము ఈ 3 గుణాల యొక్క ప్రభావంతో జరిగే పరిణామాలన్నీ చూసాం. ఇప్పుడు గుణాతీతంగా ఎదగడం ఎలా, ఎందుకు ఎదగాలి అంటే ముందు మనం మాట చెప్పాం ఏంటి, గుణాలు మనకి బంధిస్తాయి. అంటే 3 గుణాలలో ఉన్నవారు ఎంతటి గొప్పవారైనా తప్పించుకోలేరు. అయితే మరి గుణాల నుండి బయటపడడం ఎలా? అందువలన 19-20 శ్లోకము భగవాన్ ఏం చెప్తున్నారంటే గుణాలకి అతీతంగా వెళ్ళడం ఎలా అనే విషయం పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఆ విషయం మనం చూద్దాం. నాణ్యం గుణేభ్యః కర్తారం, నాణ్యం గుణేభ్యః కర్తారం, నాణ్యం గుణేభ్యః కర్తారం. యదా ద్రష్టానుపశ్యతి, యదా ద్రష్టానుపశ్యతి, యదా ద్రష్టానుపశ్యతి. గుణేభ్యశ్చ పరం వేత్తి, గుణేభ్యశ్చ పరం వేత్తి, గుణేభ్యశ్చ పరం వేత్తి. మద్భావం సోధిగచ్చతి, మద్భావం సోధిగచ్చతి, మద్భావం సోధిగచ్చతి. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి, నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి, నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి. గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. అద్భుతం. ఈ శ్లోకం ఉన్నది చూడండి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఈ అధ్యాయం అంతటికి ఈ శ్లోకం అనేది హృదయం లాంటిది అనమాట. 19వ శ్లోకం.
అయితే ఇప్పటి వరకు మనకి అంటే 15-18 శ్లోకాల్లో మనకేం చెప్పారు? ఈ 3 గుణాల యొక్క విశ్లేషణ, దాని మీద విచారణ జరిగింది. అయితే దాని నుండి మనకు వెల్లడించినటువంటి విషయాలు ఏమిటి అంటే, ఈ 3 గుణాలు నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎందుకు చెప్పండి? అహంకారం అనేది ప్రకృతి నుండే వచ్చింది కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 3 గుణాలను అహంకారము తప్పించుకోలేదు. అవునా కాదా చెప్పండి? ఎందుకంటే అహంకారం అంటే ఏం చెప్పాను మొదట్లో? అంటే ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా జడములే. అయితే ఈ అంతఃకరణం అంటే మనసు, బుద్ధి అనే అంతఃకరణములో శుద్ధ చైతన్యం అనేది ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబముతో కలిసినటువంటి ఈ శరీర, ఇంద్రియ, మనస్సులను కలిపి అహంకారము అంటారు. అర్థమైందా? అంటే మీకు అహంకారం అంటే సజీవంగా ఉన్న శరీరం అంతా కలిపి అహంకారం ఉంటుంది. ఆ ప్రతిబింబ చైతన్యం అనేది వ్యక్తం కానప్పుడు డెడ్ బాడీ అయిపోతుంది. చూసారా? అందువలన ఇక్కడ అహంకారము అంటే ఏమిటంటే కార్యకరణ సంఘాతం అంటారు. అంటే శరీరము, మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కలిపితే కార్యకరణ సంఘాతము. స్వామి చిన్మయానంద గారు చెప్పేవాళ్ళు బిఎంఐ కాంప్లెక్స్ అంటే బాడీ, మైండ్, ఇంటలెక్ట్. సో ఈ బిఎంఐ ఏదైతే శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధికి కలిపి ఈ శుద్ధ చైతన్య యొక్క ప్రతిబింబముని చిదాభాసం అంటారు. చిదాభాస అంటే చిత్తు అంటే చైతన్యం కాబట్టి దాని యొక్క ఆభాస అంటే దాని యొక్క ప్రతిబింబాన్ని. అంటే జడమైనటువంటి ఈ అద్దములో ఎలాగైతే మన ప్రతిబింబం కనిపిస్తుందో, వాస్తవానికి అద్దము చీకట్లో పెడితే కనిపించదు మనకేమి. కానీ సూర్యుని వెలుతురు అద్దంపై పడింది అనుకోండి, అద్దములో మనం చూస్తే మన ముఖం కనిపించే శక్తి అద్దముకు వస్తుంది. నిజానికి చీకట్లో అద్దం వల్ల మనం ముఖము చూడలేము. మరి అద్దంలో నా ముఖం కనిపించే ఆ శక్తి ఎలా వచ్చింది? వెలుతురు వలన అద్దముకి ప్రతిబింబించే శక్తి వచ్చినట్లుగా ఈ మనస్సు, బుద్ధికి చైతన్యం అనే ప్రతిబింబం వలన చేతన శక్తి అనేది ప్రకటమవుతున్నది అని అర్థం. అందువలన ఈ అహంకారం ఎప్పుడుంది? మనకు ఉంది. అయితే జ్ఞానికి కూడా అహంకారం తప్పనిసరి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు జ్ఞానికి మనస్సు ఉందా లేదా? మనస్సు ఉందంటే అహంకారం ఉన్నట్టు లెక్క. కానీ ఆ అహంకారం ఎటువంటి అహంకారం అని మనం చూసాం. సాత్విక అహంకారమా, రాజసిక అహంకారమా, తామసిక అహంకారమా అని ఇంతకుముందు మనం చూసాం. అయితే జ్ఞానికి కూడా, ఈవెన్ భగవంతునికి కూడా మనసు ఉంటుంది. ఎలా? మాయా రూపంగా ఉంటుంది. సపోజ్ భగవంతునికి మనస్సు అనేది లేదు అనుకోండి, మాయ లేదు అనుకోండి, సృష్టి లేదు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర కాలాతీత అంటే భగవంతుడు కాదు, కేవలం శుద్ధ చైతన్య ఆత్మగా ఉంటుంది. కాబట్టి దాంట్లో గుణాలు లేవు, మనస్సు లేవు, అంటే సృష్టి లేదని అర్థం. ఇప్పుడు చెప్పండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నట్లుగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి సగుణ మనస్సు ఉన్నంత వరకు అహంకారం తప్పదు. అయితే ఈ 3 గుణాల యొక్క స్థాయిల్లో భేదాలు ఉంటాయి తప్ప అహంకారం అనేది మనకి వదలదు. ఎలాగా? సత్వగుణం ఎక్కువగా ఉంటే మనలో ఒక రకమైనటువంటి ప్రవర్తన అహంకారం ఉంటుంది. రజోగుణం అధికంగా మనలో ఉంటే వేరే రకంగా అహంకారం ఉంటుంది. తమో గుణం వలన మరో రకంగా ఉంటుంది. ఫైనల్గా మనకి ఏం తెలిసింది? ఈ గుణాల నుంచి మనము తప్పించుకోలేరు అని తెలుస్తాం. అయితే
ఈ గుణం ఏ గుణం ప్రధానంగా ఉన్నా కూడా వారిని బంధించి వేస్తుంది. ఎలా? ఇప్పుడు చెప్పండి, ఒకరు వచ్చారు, ఏమండి నిన్ను నా యొక్క గన్నుతో కాల్చి చంపాలా, కత్తితో నరికి చంపాలా, లేకపోతే తాడుతో ఉరివేయాలా అని అడిగారు అనుకోండి, మీరేమంటారు? అబ్బే గన్నతో వద్దండి, నాకు తాడుతో ఉరేయండి అంటారా? తాడుతో వద్దండి, కత్తితో నరికేయండి ఒక్కసారి అంటారా? ఏదైనా చనిపోవడం తథ్యం. కాబట్టి ఈ 3 గుణములు కూడా మనల్ని ఏ విధంగా బంధించినా, తమో గుణం బంధిస్తే అది ఇనుమ తాడు లాంటిది, గొలుసు లాంటిది. రజోగుణం అయితే వెండి గొలుసు లాంటిది. సత్వగుణం అంటే బంగారు గొలుసు లాంటిది. చివరికి మీరు బంధించక తప్పదు. అందువలన ఈ విధంగా ఈ 3 గుణాలు మనల్ని బంధిస్తాయి. ఎందుకు? ఒక్కొక్క గుణం ఒక్కొక్క రకమైనటువంటి ఆ వాతావరణాన్ని కోరుకుంటుంది. చూసాం మనం ఇంతకుముందు. సత్వగుణం ఏం కోరుకుంటుంది? నిరంతరం ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎటువంటి శబ్దాలు ఉండకూడదు, వాతావరణం ప్రశాంతంగా ఉండాలి, మరిన్ని ఆలోచించు, అలాగ జ్ఞానం పెంచుకుంటూ, జ్ఞానం ఎప్పటికీ తృప్తి తీరినటువంటి జ్ఞానం పైన తృష్ణ కలుగుతుంది వాళ్ళకి. ఎవరికి? సత్వగుణం అధికంగా ఉన్నవాళ్ళు. ఈ విధంగా జ్ఞానం అనే ఆ తృష్ణతో బంధించబడతారు. ఎవరు? సత్వగుణ సంపన్నులు. మరి రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు ఏంటి? ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఆ యాక్షన్ అని ప్లాన్లు వేసుకుంటూ రకరకాల కర్మల్లో అలాగా తలా మోకలై ఉంటారు. బిజీగా అంటే కర్మలు అనే దాంతో బంధింపబడతారు. మరి తమో గుణం ఎలా బంధింపబడతారు? ఆలస్యము, నిర్లక్ష్యము, బద్ధకము, నిద్ర, వీటితో బంధింపబడతారు. అయితే సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తికి జ్ఞాన దృష్టి ఉంటుంది. అందువలన ఆయన ఎప్పుడు కూడా ఏకాంతం, నిశ్శబ్దం, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు ఏకాంతం ఉంటే అసలు తట్టుకోలేరు. ఏంటి ఎవరు లేరు, అసలు కనీసం కాకి కూడా అరవట్లేదు, అంత నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా శ్మశానం తలపించినట్టుంది అంటారు. అదే సత్వగుణం ఉన్న వాళ్ళకైతే అబ్బా అద్భుతం, ఒక గుహ, ఒక ఆశ్రమం, ఒక తపోవనం అని వీళ్ళు ఫీల్ అవుతారు. ఇద్దరు ఉన్న ప్రదేశం ఒక్కటే, కానీ ఒక్కొక్కరి భావనకి అలా అనిపిస్తుంది. చూసారా? అందువలన తామసిక గుణం ఉన్నదనుకుని ఆయన ఏమంటాడు? ఎక్కడ నిద్రపోవడానికి అనుకూలంగా ఉందా అని ఆ ప్లేస్ చూసుకుంటాడు. అందువలన అటువంటి నిద్రపోవడానికి ఆయనకి అనుకూలమైన ప్రదేశం దొరకకపోతే ఆయన ఇబ్బంది పడిపోతాడు అన్నమాట. సో ఆ విధంగా ఆయన బంధింపబడుతున్నాడు. ఆ విధంగా ఏ గుణానికి కూడా ఆ గుణము తనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటుంది. అది దొరక్కపోతే బాధపడిపోతున్నది. అందువలన ఎప్పటికీ ఎవరికి కూడా పూర్తిగా సంతృప్తి ఉండదు. ఎందుకు? ప్రవృత్తి కర్మలు చేయడము, నివృత్తి ప్రశాంతంగా ఉండడము, ఈ విధంగా ఏదో ఒకటి చేయక తప్పదు. అంటే మనం ఏం చేస్తాము? మనకు అనుకూలమైన వాతావరణం మార్చుకోవడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం. బయట అన్ని వస్తువులు మార్చడము, మనుషులు మారుస్తామని ప్రయత్నించడము. ఎందుకు? మనకు అనుకూలంగా ఉండాలంతా, మన యొక్క స్వభావం అలాంటిది. అందువలన మీ జీవితాంతము మీరు మార్చడానికి ప్రయత్నిస్తూ, మీరు కర్తగా అలాగ చేస్తూ వచ్చిన వాటికి భోక్తగా అలాగ వాటిని స్వీకరిస్తూ కర్త భోక్త అనే ఈ బంధనములో మీరు చిక్కుకుంటారు. మీరు చూడండి, ఎగ్జాంపుల్కి ఒక పెయింటర్ అనుకోండి. ఒక పెయింటింగ్ వేసేవాడు, ఒక శిల్పి ఇలా చెక్కి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చెక్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చెక్తాడు. అంటే ఆయనకి తృప్తి ఎప్పుడు కలుగుతుంది? అలాగా మేకప్లు మెరుగులు దిద్దుతూనే ఉంటారు. ఆ విధంగా పరిసరాల తనకు అనుగుణంగా మార్చుకోవడానికి కోసము ఇక ఇవన్నీ వ్యవహారంలో పడిపోయి నాకంటూ
పరమాత్మ అనే ఉన్నత స్వరూపు నాలో ఉన్నది అనే విషయం పైన మర్చిపోతాడు. దాని గురించి ఆలోచించే తీరికే ఉండదు. ఎందుకు? ఈ ప్రకృతి మాయలో పడిపోయారు కాబట్టి. అందుకే మనకి 14వ అధ్యాయం మొదట్లోనే చెప్పారు 5వ శ్లోకం ఏంటి? నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. చూసారా? ఇది దేహంలో ఉండి మనకి బంధిస్తుంది 3 గుణాల ద్వారా అని చెప్పారు అక్కడ. అందువలన ఈ 3 గుణాలు మనిషిని కట్టేస్తుంది. అంటే బయటికి కనిపించిన తాళ్ళతో మనల్ని బంధిస్తాయి. ఎలా బంధిస్తాయంటే వేరే విషయాన్ని ఆలోచించే తీరిక మనలో ఉండదు. దాంట్లో పూర్తిగా మునిగిపోయి అలా గులాబ్ జామ్ లాగా దానిలో నిండిపోతాం మనం. అందువలన చిన్న పిల్లవాడు ఎలాగైతే మనల్ని విసిగిస్తూ, ఎలాగైతే మనకి ఏ పని చేయకుండా మనల్ని ఆయన ఏడుస్తూ విసిగిస్తూ మనల్ని ఎలాగైతే ఇబ్బంది పెడతాడో, ఆయన మనకి ఏమి చేయడు, కానీ తన మారాం చేస్తూ మనల్ని ఏ పని చేయనివ్వకుండా చేస్తాడు. ఆ విధంగా బంధిస్తాడు మనల్ని. చిన్నపిల్లలు ఎలాగైతే చేస్తారో ఆ విధంగా ఈ యొక్క 3 గుణాలు మీకు బంధిస్తాయి. అయితే మీరు ఒక విషయం గమనించాలి. అహంకారం అనేది ఏమిటి అని చూసాం మనం, ఇప్పుడే చూసాం. అహంకారం కాకుండా ఇంకేమైనా ఉందా అని మీకు అడిగారు అనుకుని ఏమంటారు? ఉందంటారు, లేదంటారా? అహంకారం అంటే ఏంటో ఏమన్నాం మనము? శరీరము, ఇంద్రియములు, మనస్సు కలిపి దానిలో ప్రతిబింబించే చైతన్యం యొక్క ప్రతిబింబం కలిపితే అహంకారం అన్నాం కదా. మరి ప్రతిబింబము అంటే అద్దములో మీరు చూశారు, మీ ముఖం అద్దములో కనిపిస్తుంది. మరి ప్రతిబింబం అద్దములో ఉందంటే ఆ ప్రతిబింబమున కారణమైన మీరు ఉండాలా వద్దా? అబ్బే నేను లేనండి, నేను లేకుండే ప్రతిబింబం అద్దంలో వస్తుంది అంటారా? అలా అనరు మీరు. నేను ఉన్నాను, నా ముఖం ఉన్నది కాబట్టి అద్దంలో కనిపించింది. అందువలన ఇప్పుడు అహంకారములో ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబం వలన ఆ ప్రతిబింబానికి కారణమైన శుద్ధ చైతన్యం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది. అందువలన ఆ శుద్ధ చైతన్యం అనేది ఏమిటి? దానికే సాక్షి చైతన్యం అంటారు. చూసారా? దానికి ఏమంటారు? సాక్షి చైతన్యము. ఇప్పుడు 2 వచ్చాయి. ఒకటి అహంకారము, 2 సాక్షి చైతన్యము. అందువలన సాక్షి చైతన్యంకి 3 గుణాలు ఉండవు. ఎందుకు? గుణాతీత, స్వరూపంగా అది గుణాతీత కాబట్టి దానిలో 3 గుణాలు లేవు. అహంకారం ఏంటి? 3 గుణాలతో నిత్యం కలిసే ఉంటుంది. 3 గుణాలు లేకుండా అహంకారం ఉండదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం గుణాతీత కావాల్సింది అహంకారానిక, సాక్షిక? చెప్పండి. అందువలన అహంకారం అనేది గుణాతీతం అనేది ఎప్పుడు కాదు. ఎందుకు? అసలు 3 గుణాలు లేకపోతే అహంకారమే అవదు అది. కాబట్టి అహంకారం ఎప్పుడైనా గుణాతీతగా మనం చేయగలమా? అవుతుందా? అసాధ్యం. పోని సాక్షికి ఏమైనా గుణాతీతగా అవుతుందా? అవసరం లేదు. ఎందుకు? అది ఎప్పుడు గుణముల్లో కలవదు. అయితే ఇప్పుడు గుణాతీత అవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎవరు గుణాతీత కావాలి? ఇది పెద్ద ప్రశ్న. అందువలన మనం సాక్షి చైతన్యాన్ని మనం గుర్తించకుండా అహంకారము ప్రకృతితో మనం బిజీ అయిపోయి తిరుగుతూ ఉంటే ఈ ప్రకృతి నుండే మనము అంటే 3 గుణాల్లో ఉంటూ 3 గుణాలకు అతీతంగా మారాలనుకోవడం అనేది మన అడి ఆశ. అది ఎండమావుల్లో నీరు వెతుకుతున్నట్లు అని చెప్తారు మహాత్ములు. అంటే పొదునుగా పొడవుగా ఉన్నటువంటి ముక్కు మీద మీకు ఒక యాపిల్ పండు, అంటే ఒక యాపిల్ పండు ఏదో ఒక పండు మీ ముక్కు చివరి పెడితే నిలబెట్టడానికి ఎంతగా మీరు ప్రయత్నిస్తారో అయినప్పటికీ అది ఎలాగైతే నిలబడదు. అహంకారంగా ఉన్న మిమ్మల్ని 3 గుణాల నుంచి తప్పించాలనుకోవడం అంతటి అసాధ్యము అంటున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తిలోనూ ఈ గుణాలు ఎప్పుడు ఒక్కటిగా ఉండవు.
ఒకే వ్యక్తి సత్వగుణం నుండి రజోగుణానికి మారొచ్చు, రజోగుణం నుండి తమోగుణానికి మారొచ్చు, తమోగుణం నుండి సత్వగుణానికి మారొచ్చు. అంటే గుణాలే మారుతున్నాయి తప్ప, గుణాలు మారుతున్నాయి తప్ప గుణాలు దాటి వెళ్ళడం వీలు కాదు. మరి గుణాతీతంగా ఎదగడం ఎలా? అహంకారం ఎప్పుడు గుణాతీతికి అవ్వలేదు. ఎందుకు? మహా అయితే ఒక గుణం నుండి ఇంకో గుణం మారగలదు పెర్మిటేషన్ కాంబినేషన్స్ లో. కానీ గుణాతీతం అవడం అనేది అహంకార జీవాత్మకి ఇంపాసిబుల్, అసాధ్యం. మరి అహంకారం కాకుండా సాక్షి చైతన్యం ఉందని చెప్పాం కదా, పోనీ దాన్నే గుణాతీతంగా చేయాలా అంటే దానికి ఏ గుణాలు లేవు, నిర్గుణం. మరి సాక్షి చైతన్యం గుణాతీతం అవుతుందా? ఇదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. ఎందుకు? అసలు గుణాలే లేని దానికి గుణాతీతం చేయడం ఏంటి సాక్షికి? అయితే ఇంతకీ అహంకారం ఎప్పటికీ గుణాతీతం కాదు, సాక్షి అనేది గుణాతీతం అవ్వాల్సిన పని లేదు. ఎందుకు? సాక్షిలో గుణాలే లేవు. గుణాలు లేనప్పుడు గుణాతీతం ఎందుకండి? అందువలన ఒక్క పక్క అహంకారం గుణాతీతం అవ్వలేదని చెప్తున్నాము, ఇంకొక పక్క సాక్షికి గుణాతీతం అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. అంటే ఇంతకీ ఎవరు గుణాతీతంగా చెప్పండి? అందువలన నేను గుణాతీతుడును, గుణాతీతం అనడం అది ప్రశ్న తప్పు అని అనిపించుతుంది అనుకో మీకు. దానికి భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు చూడండి, గుణాతీతం అవ్వాలంటే మీరు ఏమో చెయ్యక్కర్లేదు. ఏంటి? మీరు అహంకారంతో కూడి ఉన్నటువంటి మీరు జీవాత్మగా మీరు ఉన్నారు కాబట్టి దానికి ఒక షిఫ్ట్ అనమాట, అంటే ఒక గేర్లు మార్చడం అనమాట. నేను ఇప్పుడు 2వ గేర్లు వెళ్తున్నాను, 3వ గేర్లోకి ఎలాగైతే మారుస్తామో, నేను ఇప్పుడు వంట డ్రెస్ వేసుకున్నాను, లేకపోతే బాత్రూమ్ డ్రెస్, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకుంటారు కొంతమంది. క్యాంప్ వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ వేసుకోరు, ఆ డ్రెస్ తీసివేసి క్యాంప్ వెళ్ళడానికి వేరే డ్రెస్ వేసుకుంటారు. అదేవిధంగా అహంకారము నుండి నేను సాక్షి అనే భావంలోకి మీరు మారడమే గుణాతీతులు అవ్వడం అంటారు శాస్త్రం. అంటే ఏంటి? అక్షరాలుగా మీరు ఎటువంటి మార్పులు ఏమి అక్కర్లేదు, మీ దృష్టిలో మార్పు వస్తుంది, మీ దృక్పథంలో మార్పు వస్తుంది. అంటే అహంకారం అనేది తక్కువ స్థాయి జీవాత్మ, సాక్షి అనేది ఉన్నతమైనటువంటి పరమాత్మ స్థితి. అంటే నేను సాక్షిగా ఉన్నాను అనేది ఉన్న స్థితి ఎలా వస్తుంది అంటే, నేను ప్రకృతితో మమేకమై ఉన్నటువంటి ఈ అహంకార జీవి, అంటే పరిమితులుగా ఉన్నటువంటి పరిచ్ఛిన్న జీవిని నేను కాదు, దీని వెనక ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూప సాక్షిని అనే భావంలోకి మీరు మారడమే గుణాతీతులుగా అవ్వడం అంటారు. నిజానికి గుణాతీతులంటే మీరేం పెద్ద మార్పులు చేర్పులు అక్కర్లేదు, కట్టడాలు. మనం 13వ అధ్యాయం చూసాం. ఏంటి? ప్రకృతి, పురుష, క్షేత్రం, క్షేత్రజ్ఞ చూసాం. అంటే నేను క్షేత్రము నుండి నేను క్షేత్రజ్ఞ అని మారడమే, అంటే మనస్సు శరీరాలతో అనుబంధం పెంచుకున్నంత వరకు మనం అహంకారంగా, సగుణ అహంకారంగా ఉంటాము. సగుణ అహంకారంతో మనం మమేకం అయినంత వరకు సంసారాన్ని తప్పించుకోలేము. చూసారా? అంటే మనం ఈ 3 గుణాలతో కలిసి ఉన్నటువంటి ఈ క్షేత్రం ప్రకృతితో మనం మమేకమై ఉన్నంత వరకు మనం సంసారం తప్పించుకోలేము. ఎందుకు? ఈ 3 గుణాలు నిరంతరం మారుతుంటాయి. మనం కూడా ఈ రంగులు రాట్నం అనే చక్రంలో మనము తిరుగుతూ ఉంటాము. అందువల్ల గుణాతీతంగా మీరు మారాలంటే, సంసారం నుండి మీరు బయటపడాలంటే, ఈ సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాల నుండి మనం బయటపడాలంటే మనం ఒక్కటే మనకు అవకాశం ఉంది. ఏంటి? ఈ అహంకారం అనే 3 గుణములతో కలిగి ఉన్న అహంకారం అనే నేను అసలైన నేను కాదు.
నేను వీటన్నిటికీ వెలుగును అందిస్తున్న సాక్షిని అని అర్థం చేసుకోవాలి. దాన్నే మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం, నేను కాదు, చిదానంద రూప శివ అహం, నేను సాక్షి స్వరూప శివ నేను అని తెలుసుకోవడం. అందువలన మీరెప్పుడు కూడా ఏం చేయాలి? వ్యవహారం చేస్తున్నంత వరకు దీన్ని వ్యక్తిగా గుర్తించుకుంటారు, వ్యక్తిగానే పని చేస్తారు. కానీ మీ లోపల నాకు వ్యవహారంతో సంబంధం లేని సాక్షిని నేను అని గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే మీకు ఒక విషయం చూడండి. ఒక యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు బీ టు ది ఏ టు ద బీ టు ది ఏ బాబా అనే ఒక సినిమాలో రజనీకాంత్ యాక్టింగ్ చేసేటప్పుడు సినిమాలో ఉన్నంత వరకు నేను బాబా అనుకుంటాడు. కానీ లోపల ఆయన తెలుసు, నేను బాబా కాదు, డాబా కాదు, నేను రజనీకాంత్ అనే జ్ఞానము ఆయనకు లోపల ఉంటుంది. తాత్కాలికంగా మనము ఈ క్యారెక్టర్ ఎలాగైతే అన్వయించుకుంటారో మనము కూడా మన శరీరాలను మనము తాత్కాలికంగా మనం వాడుకోవాలి. అంటే నేను శరీరం ఉన్నటువంటి శరీరాన్ని, దానిలో సాక్షి ఉన్నది పరమాత్మ అనే భావన నుండి నేను సాక్షిని, శరీరాన్ని వాడుకుంటున్నాను అనే జ్ఞానానికి రావాలి మనం. అంటే నేను శరీరమును, నాలో సాక్షి ఉన్నది అనే జ్ఞానము నుండి నేను సాక్షిని, పరమాత్మ స్వరూపాన్ని, నేను శరీరాన్ని వాడుకుంటున్నాను అనే జ్ఞానం రావాలి మనం. అంటే ఈ మనశ్శరీరతో వ్యవహారం నడుపుతున్నంత వరకు మనకి తప్పు కాదు. ఎందుకు? ఈ శరీరము మనసింద్రులు అన్నిటి మనం వాడుకుంటాను కారులాగా. అయితే వాటితో మమేకమైపోయి నా యొక్క అసలు స్వరూపాన్ని మర్చిపోకూడదు. అందువలన ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఏంటి? నేను శరీర ఇంద్రియ మనస్సును నడిపిస్తూ నేను వాడుకుంటున్నటువంటి ఆ శుద్ధ చైతన్య సాక్షిని అని గుర్తించుకుంటూ మీరు వ్యవహారం చక్కదిద్దడం వలన ఎటువంటి తప్పు లేదు. దానిని గుణాతీత అంటారు. చూసారా? ఈ విధంగా ఎవరైతే సగుణ అహంకారము నుండి నిర్గుణ సాక్షికి దృష్టి ఎవరైతే మారుస్తారో వారు ఒక్కరే గుణాతీతులు. వారే ఆత్మ అనాత్మ చేస్తున్నటువంటి వివేక జ్ఞానులు అని అర్థం. అందువలన నేను సాక్షి చైతన్యం ఉన్న శరీరమును కాదు, నేను అశాశ్వతమైనటువంటి శరీరం తాత్కాలికంగా ఉన్నది, శాశ్వతమైనటువంటి సాక్షి నేను అని పదే 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 మీ యొక్క భావనలో గుర్తు చేసుకోవాలి. వ్యవహారం చేస్తూ ఉండాలి మీరు. ఈ విధంగా నేను ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి అకర్త అభోక్తను, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, ఆ రెండింటికి వెనక ఆధారంగా ఉన్న సాక్షి శాంత స్వరూపము శివస్వరూపాన్ని నేను, ఆత్మారామను నేను అని మీరు ఎప్పుడైతే గుర్తుంచుకుంటారో మీకు సంసారము నుండి బయటపడే ఏకైక మార్గం ఇదొక్కటే. దీనికంటే వేరే మార్గం లేదు. అయితే ఈ గుణాతీత కావాలంటే మనం ఏమి చెయ్యాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. మరి ఆత్మజ్ఞానం పొందాలంటే ఏమి చెయ్యాలి? గురు శాస్త్ర ఉపదేశం పొందాలి. గురు శాస్త్ర ఉపదేశం అంటే ఏమిటి? దీర్ఘకాలం పాటు శ్రవణము మననము నిధిధ్యాసనం చేయడాన్ని జ్ఞానయోగం అంటారు. అందువలన సర్వం జ్ఞానం ప్లవేనైవ వృజినం సంతరిష్యతి, సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానాదేవతు కైవల్యం మోక్షం, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఇది జ్ఞానంతో మాత్రమే మీకు
మోక్షము అంటే సంసారం నుండి, ఈ గుణాల నుండి బయటపడతారు తప్ప వేరే మార్గం లేదు. అయితే కొంతమంది అంటారు, స్వామీజీ ఎన్నో సాధనలు ఉన్నాయి, ఎన్నో తపస్సులు ఉన్నాయి, ఎంతో మంది మహాత్ములు వేరు వేరు యోగాలు తపస్సులు చెప్తున్నారు కదా, క్రియాయోగము, కుండలిని యోగము, కర్మయోగము, రాజయోగము, నాథయోగము, అనేక జపయోగము, అనేక పారాయణ యోగము, అనేక యోగాలు ఉన్నాయి కదా, మరి అవన్నీ మాకు మోక్షాన్ని ఇస్తాయి కదా అంటే, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా మీకు ఈ ఆత్మజ్ఞానము యొక్క ప్రాప్తి కోసం యోగ్యత ఇస్తాయే తప్ప ఏమి కూడా వేరే మార్గం లేదు లేదు అని భగవాన్ ఇక్కడ చెప్పారు. ఎందుకు? నా అన్యం గుణేభ్య కర్తారం. చూసారా, నా అన్యం అంటే గుణాల కంటే వేరుగా ఎటువంటి కర్త లేదు, స్పష్టం చేశారు. అంటే గుణాల కంటే వేరుగా కర్త ఏమీ లేదంటే అర్థం ఏంటి? ఈ ప్రకృతిగా ఉన్నటువంటి 3 గుణములే కర్త భోక్త. ఈ జ్ఞానాన్ని ఎలా తెలుస్తుందో మనకి 4 అధ్యాయాలు చూసాం మనం. తద్విద్ధి ప్రణిపాతేనే పరిప్రశ్నేని సేవయ్య అని చూసాం. కాబట్టి ఈ గుణములే కర్త అవుతున్నది, ఈ గుణములే భోక్తగా మారుతున్నాయి. గుణేభ్యచ్చ అంటే గుణముల కంటే, పరం వేత్తి అంటే గుణములకు కూడా చేతన తత్వాన్ని అందిస్తున్నటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉందో, ఆ పరతత్వం ఏదైతే ఉందో, గుణముల కంటే భిన్నంగా పరతత్వం ఏదైతే ఉందో దాన్ని మనము సాక్షి అసంగ స్వరూపం అంటారు. అందువలన గుణాల కంటే వేరుగా ఉన్నటువంటి ఆ అసంగ స్వరూపాన్ని వేత్తి ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటారో, యదా ద్రష్టాను అనుపశ్యతి. ఏ విధంగా అనుపశ్యతి అంటే గురు శాస్త్రము శ్రవణ మన నిధిధ్యాసన ద్వారా తెలుసుకోవడాన్ని అనుపశ్యతి అంటారు. ఆ విధంగా ఎవరైతే స్పష్టంగా దర్శిస్తారో మద్భావం సహా అధిగచ్చతి, వారు నన్నే పొందుతారు అంటే సాక్షి చైతన్య స్వరూపములో నిలిచి ఉంటారు అని చెప్తున్నారు భగవాన్. అందువలన గుణేభ్యశ్చ పరం వేత్తి అంటే సాధకులు అంటే మీరు, మనము సాక్షి చైతన్యాన్ని తెలుసుకుంటాము. ఈ సాక్షి చైతన్య స్వరూపం ఏమిటి మనం చూసాం. గుణేభ్యశ్చ పరం అంటే, పరం అంటే అతీతం అని అర్థం. అంటే 3 గుణాలకి అతీతంగా ఉన్న సాక్షి. 3 గుణాలు ఎక్కడ ఉన్నాయి? శరీరం 3 గుణములు ఉన్నది, మనస్సు అంటే 3 గుణములు కలయికే. అంటే యావత్తు ప్రపంచము శరీరాలన్నీ కూడా 3 గుణముల కలయికే. దీన్నే అనాత్మ లేదా క్షేత్రము లేదా ప్రకృతి అంటారు. అతీతంగా ఉందంటే ఏమిటి అర్థము? మీరు చెప్పండి. అతీతం అంటే చాలా మందికి అర్థం కాదు. చూడండి, అక్కడ బస్సు ఉన్నది కదా, ఆ అతీతం బస్సు కంటే కొంచెం దూరంగా బస్ స్టాండ్ ఉంది అన్నాం అనుకో, సపోజ్ బస్సు కంటే అతీతం అని అర్థం ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ అలాంటి అతీతం కాదు. ఇక్కడ అతీతం అంటే ఏంటి అంటే సాక్షి చైతన్యము. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములన్నీ వ్యాపించి వాటికి అంటకుండా భిన్నంగా ఉన్నదాన్ని అతీతము అంటారు. చూడండి, మనం ఇంతకుముందు చెప్పాం, చెయ్యల పెట్టని కాంతిలో, మీ ప్రకాశంలో, వెలుతురులో ప్రకాశం అనేది చెయ్యి అంతటా వ్యాపించి ఉంది, కానీ చెయ్యికి అంటట్లేదు, దాన్ని అతీతం అంటారు. సో ఈ విధంగా ఈ త్రిగుణ శరీరానికి చైతన్యం ఆపాదిస్తుంది, కానీ శరీరకు ఉన్న మలినాలు చైతన్యంకి అంటవు. చూడండి, ఈ శరీరం లోపల బయట చైతన్యమే వ్యాపించి ఉన్నది. మరి శరీరం లోపల బయట ఉన్న మలినము చైతన్యమునకు అంటవు. ఎలాగైతే చేయి శుభ్రంగా ఉన్న, బురదగా ఉన్న ప్రకాశానికి ఎలాగైతే అంటవో, మన శరీరం లోపల ఉన్నటువంటి మాలిన్యము, కపటము, మన పుణ్యపాపాల సంస్కార వాసనలు శుద్ధ చైతన్యానికి అంటవు.
నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదాన యజ్ఞా నా మే ద్వేషరాగౌ నా మే మోహ మద నా ధర్మ నా అర్థ నా కామ నా బంధ నా మోక్ష ఇవేవి కూడా నాకు అంటవు నేను కాదు అని చెప్పారు. అందువలన ఈ అసంగత్వం ఏదైతే ఉందో దాన్ని పరం తత్వం అంటారు. అందువలన అహం ఇతి వేత్తి అంటే ఏంటి? నేను పరం సాక్షి చైతన్యాన్ని నేను దేనికి అంటను అని ఎవరైతే తెలుసుకుంటారో సాధకులు, మీరు మనము, యథా ద్రష్ట, చూసారా, ద్రష్ట అంటే వివేకవంతులైనటువంటి సాధకులు. అంటే పరిసరాలని తనకు అనుగుణంగా మార్చుకోవడం మానేసి మనలో మార్పు వచ్చింది. ఇప్పుడు మన పరిసరాలు మార్చట్లేదు ఇప్పుడు. అంటే ఎందుకంటే మీరు పరిసరాలను వ్యక్తులను మార్చాలని చూస్తే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. కాబట్టి బయట నాకు ప్రభావితం చేస్తుంది అనేది విస్మరించి నాలో నేను ఆ యొక్క గేరు మార్చినట్టు నా దృష్టి మార్చాను. నేను అహంకారం అనే దృష్టి నుండి గుణాతీతంగా ఉన్న సాక్షి దృష్టికి వచ్చాను ఇప్పుడు నేను. అందువలన సమస్య బాహ్య ప్రపంచములో లేదు, వ్యక్తుల్లో లేదు, వస్తువుల్లో లేదు, జస్ట్ నేను చూసే విధానములో నా దృష్టిలోనే ఉంది అని అర్థమయ్యింది. కాబట్టి నేను ఎల్లప్పుడూ పూర్ణోహం. చూసాం కదా ధ్యానములో, అంటే శబ్దములు నామరూపములు ఉన్నా లేకున్నా, ఆలోచనలు ఉన్నా లేకున్నా, సంకల్పాలు కోరికలు వస్తున్నా లేకున్నా, మనుషులు ఉన్నా లేకున్నా, నాలో ఎటువంటి కలతలేమీ లేదు. ఎక్కడ? శుద్ధ చైతన్య ఎరుకలో. అంటే అది ఎల్లప్పుడూ పూర్ణం. నేను పూర్ణత్వం కోరి ఉన్నాను. ఆ పూర్ణత్వం అనేది బాహ్య ప్రపంచం ఇవ్వలేదు నాకు. నేను పూర్ణమై ఉన్నాను ఎల్లప్పుడు కూడా అని ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఇక మీరు ఈ యొక్క వాస్తు దిశలు మార్చడము, ఈ కిటికీలు తీసి డోర్లుగా చేయడము, డోర్లు తీసి కిటికీలుగా చేయడము, ఏ మార్పులు చేర్పులు మీరు చేయరు. ఎక్కడ ఉన్నది ప్రపంచం అలాగే ఉంటుంది, ఎలా ఉన్న మనుషులు అలాగే ఉంటారు. కానీ మీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. మీ దృష్టి కోణం మారిపోయింది. అందరూ దుర్గుణాలు, మూడులు, అజ్ఞానులు, మూర్ఖులుగా అనిపిస్తున్న వాళ్ళందరూ కూడా లోపల ఆ చిదానందరూ ప్రకాశిస్తుంది అని దృష్టి మీలో కలుగుతుంది మెల్లగా. అందువలన దుఃఖే స్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధాః స్థితధీర్మునిరుచ్యతే. స్థిత ప్రజ్ఞలో చూసాం మనం 2వ అధ్యాయంలో. అందువలన ఎటువంటి పరిసరాలు ఉన్నా మీరు పట్టించుకోరు. ఎందుకు? ఆ పరిసరాలను మార్చడానికి ప్రయత్నించే బదులు తమను తానే మార్చుకొని మన దృష్టి మార్చుకున్నాం. అది తెలివైన పని. అందువలన యదా అనుపశ్యతి, చూసారా, అంటే నేను ఇవి 2 స్వరూపాల కలయిక. ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇవి 2 కలయిక. ఒకటి శివ, 2 శక్తి. ఒకటి ప్రకృతి, 2 పురుష. ఒకటి క్షేత్రము, 2 క్షేత్రజ్ఞ. ఒకటి అహంకారము, 2 సాక్షి. ఈ విధంగా మిశ్రం. ఇదంతా మిశ్రం. మన అందరం మిశ్రాలే, ఎవరో మిశ్రాలు కాదు, మన అందరము మిశ్రాసే. కాబట్టి నేను ఉన్నతమైన సాక్షిని, గుణాతీతాన్ని అని అర్థం చేసుకుంటే అను అని చెప్పారు. ఎందుకు? అను అనేది జ్ఞాన నేత్రము ద్వారా మాత్రమే సాధ్యము. అందువలన భగవాన్ 10వ అధ్యాయంలో ఏం చెప్పారు? తేషాం సతత యుక్తానా భజతాం ప్రీతి పూర్వకం తదామి బుద్ధియోగం తం. చూసారా, ఏన మాముపయాంతి తే. చూసారా, అందువలన తేషాం సతత యుక్తానం చెప్పాం. అందువల్ల ఏమవుతుంది? మీ బుద్ధి అంత మాలిన్యాన్ని పోయి స్వచ్ఛమైన యోగ్యులుగా మీరు మారిన తర్వాత మీకు ఒక గురువును తారసపడేటట్లు చేసి ఆ శాస్త్ర ఉపదేశం ద్వారా మీలో కలిగిన జ్ఞాన నేత్రం ద్వారా మాత్రమే ఈ అహంకారము నుండి సాక్షి మీరు షిఫ్ట్ అవ్వగలరు
అందుకే మీకు చెప్పాను, అనేక యోగాలు, అనేక సాధనలు పేర్లు కూడా, ఇవన్నీ కూడా చివరికి మీకు జ్ఞాన యోగ్యతనిస్తాయి తప్ప మోక్షాన్ని ఇవ్వలేవు. మరి మోక్షం ఎలా వస్తుందంటే కేవలము ఆ శాస్త్ర చక్షు జ్ఞాన నేత్రం ద్వారా. నాశయామ్యాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. ఆ దివ్య చక్షు, ఆ జ్ఞాన నేత్రం ద్వారా మాత్రమే మీరు అంతరాన్ని గుర్తిస్తారు. అందువలన గుణేభ్యస్య అన్యం కర్తారం నపశ్యతి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 3 గుణాల కంటే వేరే కర్త భోక్త ఏమీ లేదు, ఈ 3 గుణాలతో ఉన్నటువంటి అహంకారమే కర్తాభోక్తగా ప్రవర్తిస్తుంది, నేను వాటికి అంటకుండా అతీతంగా ఉన్న శుద్ధ చైతన్య సాక్షిని అని మీకు అర్థమైపోతుంది, స్పష్టత వస్తుంది. మీ ఉన్న స్థాయిలో మీరు నెలకొని ఉంటారు, ఉండడమే కాదు దాంట్లో నిలిచి ఉంటారు. అందువలన గుణేభ్య అన్యం కర్తారం నా పశ్చిత అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అంటే గుణాల కంటే వేరుగా ఎటువంటి కర్తాభోక్త లేదు అని అర్థం. ఇది యథా పశ్యతి, ఏ క్షణంలోనైతే మీరు ఇది అర్థం చేసుకుంటారో ఆ క్షణంలోనే మీరు జీవన్ముక్తులు అయిపోతారు అన్నమాట. అందువలన మరణశయ్య మీద ఉన్న ఎవరైనా అడిగారంటే నీ జీవితం ఎలా ఉందండి, ఇంచుమించుగా ఏమంటారు, అంత బాగానే ఉందండి కానీ అని ఏదో ఒక చెప్తాడు, బట్ అంటారు. అంటే వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా అసంతృప్తితోనే మిగిలిపోతుంది. మీరు ఎవరికైనా ప్రపంచంలో వాళ్ళు బెడ్ రిడన్ అంటే ఇక డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి వెళ్ళి ఎలాగైంది మీ జీవితం అంటే పర్వాలేదు కానీ ఏదో ఒకటి అసంతృప్తి. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో మరణశయ్య మీద ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితోనే తన జీవితాన్ని సంపూర్ణం సమాప్తం చేస్తున్నారు. అందువలన ఏ కోరికలతో మిగిలిపోయి శరీర త్యాగం జరుగుతుందో ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఏ ఒక్కరైనా సరే అబ్బా పర్యాప్తం, అహం పూర్ణ, నా జన్మధన్యం, కృతకృత్య, అహం చిదానంద రూప, శివోహం అని ఎవరైనా శరీరం విడిచిపెడుతున్నారా? వాళ్ళు జీవన్ముక్తులు, వారు మళ్ళీ జన్మ పొందరు. కాబట్టి కామన్య కామయతే మన్యమానః సకామ బిర్జాయతే తత్ర తత్ర. ఉపనిషత్తులు చెప్తాయి, ఎవరైతే కామనలు, కోరికలు బాగా తీరకుండా శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందో, ఎవరికైతే కోరికలు తీరకుండా శరీరం పడిపోతుందో ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళు పుట్టాల్సి వస్తుంది, దాన్ని వారు తప్పించుకోలేరు. అంటే పునరపి జననం పునరపి మరణం. ఈ విధంగా మనలో ఒక అసంపూర్ణత నెలకొని ఉంటుంది. అందుకే దీనికి ఉదాహరణ మహాత్ములు ఏమంటారంటే, పూరి, మన పూరి వండుతారు కదా తల్లులారా, మీరు అందరూ ఉన్నారు, మీరు పూరి నూనెలో వేసేసరికి అటు ఇటు పరుగులు తీస్తుండదు పూరి, కానీ సంపూర్ణంగా పూరి అలాగ బయటకు పొంగిన తర్వాత అది స్థిరంగా ఉంటుంది, పెద్దగా కదలదు. మనం కూడా ఈ 3 గుణములతో మమేకమైపోయి అహంకారంతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడికి ఇక్కడికి రెస్ట్లెస్ గా మనము ఆందోళన అలజడులతో తిరుగుతుంటాము. ఎప్పుడైతే మీరు ఈ జ్ఞాన నేత్రముతో ఆత్మలోని నిష్ఠలో ఉంటారు, సాక్షి చైతన్యులు ఉంటారు, ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మలోని రమిస్తారు, ఆత్మలోని క్రీడిస్తారు, ఆత్మానందము, ఆత్మారామ ఆనందరమణలో ఉంటారు. కాబట్టి దాన్ని ఏమంటారు భగవాను, మద్భావం అధిగచ్చతి. ఆ ఆత్మ సాక్షి చైతన్యములో నిలిచి ఉండడమే మద్భావం, అది నా యొక్క భావము, నా స్వరూపము, అది పొందుతారు అంటున్నారు భగవాన్. ఎవరు? వ్యక్తి అంటే ఈ పూర్ణత్వాన్ని జ్ఞానం వలన పూర్తిగా తన స్వరూపం అర్థం చేసుకున్న వ్యక్తి అని అర్థం. అలాంటి వారు ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఇంకా జన్మ మరణం అనే సంసారం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మొత్తం భగవద్గీతలో కూడా చాలా గొప్ప శ్లోకము, ఈ అధ్యాయానికి హృదయం లాంటిది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.